33 అతను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఫార్మర్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సబ్ స్టేషన్ వేరే అంటే దానికి అనుకుని వేరే ప్లేస్లో కూడా దానిలో నిర్మాణం అయింది. ఇప్పుడు 765 DB మున్సిపాలిటీ తరఫు నుంచి చేశారు. మీకు కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు? మున్సిపల్ నుంచి వచ్చింది. ఆన్లైన్ టెండర్ వేసాము. ఆన్లైన్ టెండర్లో చేసాము. అక్కడే లేట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 months పడుతుంది. ఇక్కడ స్టక్ అవుతుంది. మీ మున్సిపాలిటీ నుంచి మనకు రావడం అవసరం లేదు. ప్రాసెస్ చెప్తున్నారా? చెప్పారు కదా ప్రాసెస్. దాంట్లో వెళ్దాం మనం. ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అది సేమ్ కదా. మన పక్క ఉంటే 3 ఎకరాలు మొత్తం ఉంటే మన పక్క ఉంటే 3 ఎకరాలు ఇచ్చుకుంటాం. పాస్బుక్ ఇచ్చారు. ఇది మీ పేరు మీద ఉందా? మీ పేరు మీద అది ఉండొచ్చు బాబు. వీళ్ళకి కుటుంబం సమస్య అది. మనం ఏం చేస్తాం? మనం ప్రభుత్వం పరంగా ఏదైనా చేయాల్సిన ఉంటే అది మీరు చెప్పండి. అమ్మేస్తారు. ఆయన పేరు మీద ఉంది. ఆయనకి ఇష్టం. నా పేరు మీద ఉన్న భూమి నేను ఇవాళ ఈయనకి ఇవాళ మీకు ఉన్న ఆస్తంతా రాసి వచ్చినాము. కరోనా వచ్చింది. ఇంత 10 పైసలు పెట్టి దాకాలు చూపించలేదు. చిన్న బిడ్డను చూపించింది. ఒక్క బాయిస్ లేదు. ఇంట్లోకి వెళ్ళి కొట్టేలా కొట్టేద్దామన్నా ఇట్లా పోతుంది. ఎందుకు ఉంటాను నా ఇంట్లో ఉండొద్దంటే మనం ఇల్లు కట్టుకున్నాం. లేకపోతే మరో మేడం ఈ సర్పంచ్ ఇల్లు కట్టినాము. టార్చర్ చేస్తున్నాం. ఇల్లు కట్టుకోవాలి. అలా 180,000 పర్మిషన్ ఇచ్చారా ఇల్లు పెట్టుకోవడానికి? ఇల్లు లేదు మాకు. పర్మిషన్ వచ్చిందా? శాంక్షన్ వచ్చిందా? అది బడ్జెట్ వచ్చినాక ఇస్తున్నాను. ఆయన ఆ టైంకి అడుగుతున్నారు. ఎప్పుడు పని చేశారు అదే అడుగుతున్నారు. వస్తే ఇస్తాను. అది కరెక్ట్. కానీ ఆయన మనం మళ్ళీ పంపిస్తాం. ఫాలో అప్ చేస్తాం. అవుతుంది करेक्शन के लिए नए बुकों के लिए नए बुक तीनों लोग अप्लाई कर रहे हैं? चार बेटे मैडम इनके नाम पे अप्लाई करेंगे मैं करेंगे खाली आप ही का नहीं है। नहीं आप करेक्शन में क्या डाले? कलेक्शन में मिसिंग बोल के डाले बोले वो लोग मिसिंग बोल के डालो बोल के बोलते वैसा डाले नए बुक नहीं है। ये बुक का इशू अलग है, ये अलग है। आप दोनों अलग चीज़ बोल रहे हैं। ये एप्लीकेशन आपकी है करेक्शन को लेकर, ये रिकॉर्ड में कुछ गड़बड़ है उसको आप करेक्ट करने बोल रहे हैं। ये वाला हाँ तो अभी बुका नए बुकों के लिए अप्लाई करते हैं ना। 2 सिग्नेचर है 2 सिग्नेचर